శ్రోతలకు నమస్కారం. కథాపుస్తకంకి స్వాగతం. ఈ రోజు నుండి మనం జీవన గమనం అనే నవల విందాం. ఈ నవలను రాసినవారు శ్రీమతి పద్మా దాశరథి గారు. చదువుతున్నది సామంతవాడి లక్ష్మీసుధ. ఇది ఒక ప్రేమ కథ. కానీ ఇంట్లో పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళు అందరూ వినవలసిన కథ. ప్రేమ కథ పెద్దవాళ్ళు వినడమేంటి అనుకుంటున్నారా? నిజమే. ప్రేమించిన వాళ్ల మనోభావాలు ఎలా ఉంటాయో, అలాగే కూతురు ప్రేమించి తల్లిదండ్రుల మీద నమ్మకం లేదని నేరుగా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే ఆ తల్లిదండ్రుల కడుపుకోత ఎలా ఉంటుందో మీరు తెలుసుకోవాలి. ఇంత జరిగాక తరువాత పరిణామాలు ఎలా ఉంటాయి, ఆ అమ్మాయి జీవితంలో కలిగిన అనుభవాలతో చివరికి ఏం సాధించింది అన్నది తదుపరి భాగాల్లో మీరు వినొచ్చు. చివరి భాగం వరకు తప్పకుండా వినిపించండి. ఇక కథలోకి వెళ్దాం. మిట్ట మధ్యాహ్నం పోలీస్ స్టేషన్ బయట ఆవరణలో 30-40 మంది గుంపుగా ఉన్నారు. అందరూ తమలో తాము లోగొంతులతో మాట్లాడుకుంటున్నారు. అందరూ దొరగారి కోసం ఎదురుచూస్తున్నారు. దొరగారంటే ఎస్పీ గారు. స్టేషన్ లోపల కూడా కొద్దిపాటి హంగామా వాతావరణమే నెలకొని ఉంది. స్టేషన్లో ఎస్ఐ సిఐలు ఇద్దరూ ఆసీనులై ఉన్నారు. సిఐ పక్కనే కాస్త మూలగా ఉన్న 2 కుర్చీలలో లేత గులాబీ రంగు చూడీదార్లో తెల్లని చున్నీతో అరవిరిసిన గులాబీలా ఉంది సవిత. తెల్లగా ముత్యంలా మెరిసిపోతోంది. ఆమె ఒంటిమీద చెప్పుకోదగ్గ ఆభరణాలు ఏమీ లేకపోయినా చూడగానే కలిగిన ఇంట పుట్టి అపురూపంగా పెరిగిన పిల్ల అని తెలిసిపోతోంది. ఒంటిమీద సింపుల్గా కనపడే డ్రెస్ అతి ఖరీదైనదని, చేతికి ఉన్న ఉంగరం డైమండ్ ఉంగరమని, సున్నితమైన చేతులు, చేతివేళ్లు, మెరుస్తున్న గోళ్లు అన్నీ చాలా ఆరోగ్యకరమైన, అతి పరిశుభ్రమైన వాతావరణంలో పుట్టి పెరిగిన పిల్లగా తెలియజేస్తున్నాయి. పాదాలకు వేసుకున్న ఖరీదైన చెప్పులు కూడా ఆ అమ్మాయి హోదాను తెలియజేస్తున్నాయి. ఆమె పక్కనే ఉన్న హ్యాండ్ బ్యాగ్ కూడా అత్యంత ఖరీదైనదని చూడగానే చెప్పేయచ్చు. ఇక ఆమె పక్కనే కూర్చున్న నివాస్ పెద్దగా రంగు లేకపోయినా చామన ఛాయలో ఆకర్షణీయంగా ఉన్నాడు. ఒత్తైన జుట్టు, చురుకైన కళ్ళు ప్రత్యేక ఆకర్షణగా ఉన్నాయని చెప్పక తప్పదు. తన చురుకైన చూపులతో చుట్టూ జరుగుతున్నది సునిశితంగా పరిశీలిస్తున్నాడు. ఇంతలో స్టేషన్ ముందు ఎస్పీ గారి వాహనం వచ్చి ఆగింది. పోలీసులంతా ఎలర్టై బయటికి పరుగులు తీశారు. ఎస్ఐ సిఐ నడిచారు. ఎస్పీ గారు హుందాగా లోపలికొచ్చారు. సిఐ తన కుర్చీ దొరగారికి అప్పగించి పక్కనే నిలబడ్డాడు. ఎస్ఐ చేతులు కట్టుకుని నిలబడ్డాడు. అప్పుడు స్టేషన్లోకి ప్రవేశించారు రాఘవరావు దంపతులు. చెయ్యెత్తు మనిషి రాఘవరావు. ఎర్రగా మంచి రూపురేఖలతో వయసు ఉన్నప్పుడు మంచి రూపసి అని తెలిసేలా ఉన్నాడు. ఈ వయసులో కూడా చాలా బావున్నాడు. సవితలో ఆయన పోలికలు స్పష్టంగా తెలుస్తున్నాయి. ఆ పిల్ల తన అందాన్ని తండ్రి నుంచే వారసత్వపు సంపదగా పొందిందని తెలుస్తోంది. రాఘవరావు గారి భార్య జానకి గారు అవమాన భారంతో ఎర్రబడిన మొహం దించుకుని, భుజాల చుట్టూ నిండా జరీచీర కొంగుని కప్పుకొని, భర్త చేతిని ఆసరాగా తీసుకుని మెల్లగా స్టేషన్లోకి అడుగుపెట్టారు. సామాన్యమైన జరీచీరతో వచ్చిన ఆవిడ చెవులకి ముక్కుకి మెరుస్తున్న వజ్రాభరణాలు, చేతులకి ఉన్న బంగారు గాజులు ఆవిడ స్థాయిని చెప్పకనే చెబుతున్నాయి. రాఘవరావు గారు స్టేషన్లోకి అడుగుపెట్టగానే ఎస్పీ గౌరవసూచకంగా స్నేహపూర్వకంగా చేయి చాపుతూ లేచి నిలబడ్డాడు. స్టేషన్లో అందరూ ఆశ్చర్యపోయారు. రాఘవరావు ఒక పారిశ్రామికవేత్త అని, ధార్మిక కార్యక్రమాల పట్ల బాగా ఆసక్తి కలవాడని, అనేక యజ్ఞాలు హోమాలు జరిపిస్తాడని, చాలా సేవా కార్యక్రమాలు జరిపిస్తారని అందరికీ తెలుసు. కానీ ఇలా ఎస్పీతో మంచి స్నేహ సంబంధాలున్నాయని ఎవ్వరికీ తెలీదు. రా రాఘవ, కమాన్ అంటూ రాఘవ దంపతులను సాదరంగా పిలిచి తన ముందు ఉన్న కుర్చీలలో కూర్చోబెట్టాడు. జానకి గారు దుఃఖభారంతో, అవమాన భారంతో తల పూర్తిగా పైకి ఎత్తకుండానే ఆయనకి నమస్కారం చేశారు. ఎస్పీ ప్రతి నమస్కారం చేస్తూ ఆమె వైపు చిన్నపాటి సానుభూతితో చూశాడు. ఏం రాఘవ, నీ నిర్ణయం ఏమిటి? స్పష్టంగా చెప్పు అని అడిగారు ఎస్పీ. నా నిర్ణయం ఏముంటుంది శివ? నా కూతురు చక్కగా చదువుతోంది, తెలివైనదని నేను దానికి కోరిన చదువు చెప్పిస్తున్నాను. తీరా చూస్తే అదో తెలివి తక్కువ దద్దమ్మ అని రుజువైంది. ఆ కుర్రాడు దీనంత తెలివైనవాడు కాదు.
తింటానికి కూడా గతి లేదు. మా కులం కాదు, గోత్రం కాదు. వాడిని పెళ్లి చేసుకుంటానని మొండి పట్టుదల పట్టింది. ఆ పరిస్థితుల్లో నువ్వు ఇమడలేవు, ఆ కల్చర్ నీకు సూటవ్వదు అని ఎంత నచ్చచెప్పినా తన పంతం విడలేదు. సరే, ఇంక నీ చదువు మరో ఏడాది ఉంది కదా, ముందు ఆ చదువు పూర్తి చేయమన్నాను. నాతో సరే అని ఇదిగో ఇలా స్టేషన్ గడప తొక్కింది, మమ్మల్ని రప్పించింది అంటూ అవమానభారంతో కుంగిపోతున్నారు ఆయన. ఎస్పీ సానుభూతిగా విన్నాడు. అవునన్నట్లు తలాడించాడు. ఒక పక్కగా బెంచీ మీద కూర్చున్న సవిత, నివాస్లను దగ్గరగా రమ్మని చేత్తో సైగ చేసి పిలిచాడు. ఇద్దరూ లేచి దగ్గరకొచ్చారు. ఇద్దరి ముఖాలు, ముఖ్యంగా సవిత మొహం ఎలాంటి ఆందోళన లేకుండా ప్రశాంతంగా ఉండగా, నివాస్ మొహంలో మాత్రం కొద్దిపాటి టెన్షన్ అలుముకొని ఉంది. మీ పేరెంట్స్ చెప్పింది విన్నావుగా సవిత, నువ్వేమంటావ్? అడిగారు శివరావు గారు సవితని నేరుగా. నేను మనస్ఫూర్తిగా వికాస్ని ప్రేమిస్తున్నాను. అతన్నే పెళ్లి చేసుకుంటాను. నన్ను ఏదన్నా మాయ చేసో, మోసం చేసో వేరే వాళ్లతో పెళ్లి చేసేస్తారన్న భయంతో ఇలా స్టేషన్లోకి అడుగు పెట్టాల్సొచ్చిందంకుల్ అంటూ నిర్భయంగా చెప్పింది సవిత. ఒసే పాపి, బలవంతంగా పెళ్లి చేసే నీచత్వం ఉన్న మనుషులమైతే ముందు నీ చదువు పూర్తి చేయమని ఎందుకు చెబుతావే? నీ కాళ్ళు చేతులు విరిచేసి గదిలో కట్టిపడేసేవాణ్ణి. నీ చదువు పూర్తి చేసుకొని కనీసం నీ కాళ్ల మీద నువ్వు నిలబడే వరకు ఆగమని కదా మేము నీకు చెప్పింది. అప్పుడు సరేనని ఒప్పుకొని ఈరోజు ఇలాంటి సిగ్గుమాలిన పని చేశావంటే దీని వెనకాల వాడి హస్తమే ఉంది. ఆ విషయం అందరికీ అర్థమవుతోంది, నీకు తప్ప. కాస్త నీ కళ్ళు తెరిచి చూడు, మనసు పెట్టి ఆలోచించు ఆక్రోశంతో అలమటించారు రాఘవరావు గారు. డాడీ, ప్లీజ్ స్టాప్. ఇప్పుడు జరుగుతోందంతా నా నిర్ణయం ప్రకారమే జరుగుతోంది. నివాస్ని మీరిందులో ఇన్వాల్వ్ చేయకండి. తన తప్పేం లేదు. నేను మేజర్ని. చదువు పూర్తవుతూనే ఇద్దరం ఏదైనా ఉద్యోగంలో చేరతాం. హాయిగా బతకగలం. మనకి ఉన్నంత ఐశ్వర్యంలో బతకలేకపోవచ్చు, కానీ సౌకర్యంగానే బతకగలమనే నమ్మకం నాకుంది. నా నిర్ణయం ఇక మారదు అని కఠినంగా మాట్లాడుతోంది సవిత. ఎస్పీ శివరావు మొహం కాస్త కఠినంగా మారింది. ఒకసారి నివాస్ మొహంలోకి సాలోచనగా చూశాడు. అతను ఎందుకు ఏమీ మాట్లాడడం లేదు? నువ్వేమంటావు నివాస్ అంటూ పొలైట్గా అడిగాడు శివరావు. సవిత అంటే నాకు ప్రాణం సార్. తను నాకు దూరంగా ఉంటానన్నా నేను సంతోషంగా ఒప్పుకునేవాడినే. కానీ సవిత నన్ను కోరుకుంటోంది, పెళ్లి చేసుకుందాం అంటోంది. తన మనసుకి బాధ కలిగించే పని నేను ఏదీ చేయలేను సార్. దయచేసి అర్థం చేసుకోండి అర్థించాడు నివాస్. అర్థమైందిరా. నీ నోటి మాట బయటకొచ్చే అవసరం లేకుండా మా దద్దమ్మ చేతే చెప్పిస్తున్నావు కావలసిందంతా. దాని కళ్ళు మూసుకుపోయాయిరా. కళ్ళున్న గుడ్డిదాన్లా తయారైంది. అందుకే ఇలా కన్నవాళ్ల మీదే తిరగబడుతోంది. ఈ మాటలు జానకిగారి నోటి నుండి ఆక్రోశంతో వెలువడ్డాయి. నివాస్ తలదించుకున్నాడు. సవిత నువ్వేం బాధపడకు అన్నట్టు అతని చెయ్యి గట్టిగా నొక్కింది. బయట నివాస్ కమ్యూనిటీకి చెందిన వారు, అతని సపోర్టర్స్ అయిన స్టూడెంట్స్ చాలామంది గుంపుగా ఉండడం, జరుగుతున్నదంతా ఆసక్తిగా గమనించటం, నివాస్కి సపోర్టుగా లోపలికి తోసుకురావడానికి ప్రయత్నించటంతో వాతావరణంలో ఉద్రిక్తత నెలకొంది. శివరావు గారు గమనించారిది. తన ప్రత్యేకంగా బయలుదేరొచ్చింది అందుకే. రాఘవరావు తన స్నేహితుడనే కాదు, ఇది 2 వర్గాల, అంటే కులపరంగా 2 వర్గాల మధ్య పోరుగా పరిణమించకూడదు. అన్ని ప్రాంతాలకి ఈ కుల పోరాటం పాకకూడదు అనే ముందు చూపుతో తనే వచ్చాడు. తన వరకు రాఘవరావు వెర్షన్ సబబుగా అనిపిస్తోంది. సవిత తొందరపడుతోంది అనిపిస్తోంది. తను ఒక ఆడపిల్ల తండ్రి అవ్వడం వలనేనా? తల విదిలించి తన ఆలోచనల నుండి బయటపడ్డాడు శివరావు గారు. చూడు సవిత, మీ చదువు మరో సంవత్సరం పాటు ఉంది. ముందు అది పూర్తి చెయ్యండి. మీ నాన్న నీకు వేరే సంబంధాలు చూడడు, పెళ్లి చేసుకోమని ఒత్తిడి చెయ్యరు. నాది హామీ. నువ్వు హాస్టల్లో ఉండి చదువుకో, ఏదైనా ఉద్యోగంలో చేరు. అప్పుడు హాయిగా పెళ్లి చేసుకోండి. నీ తల్లిదండ్రుల మీద నీకంత నమ్మకం లేదా అంటున్న ఆయన గొంతులో కొద్దిపాటి ఆవేదన ధ్వనించింది. లేదంకుల్, నేను ఈ విషయంలో మా పేరెంట్స్ని అస్సలు నమ్మలేను. అందుకే మాకు వెంటనే మీ సమక్షంలోనే పెళ్లి జరిపించండి. మాకు మీ రక్షణ కావాలంకుల్. తర్వాత మా బాధలేవో మేం పడతాం అని నిస్సంకోచంగా చెప్పింది సవిత. రాఘవరావు తల భూమిలోకి కుంగిపోయింది. ఏ కూతురైనా కన్న తల్లిదండ్రుల మొహం మీదే నా తల్లిదండ్రులంటే నమ్మకం లేదు అని చెప్తుంటే కన్నవాళ్ల మనసులు ఎలా నలిబిలి అవుతాయో
ఆయనకు ఆ క్షణంలో అవగాహనకు వచ్చింది. శివ, నేను మీ అందరి ముందు మాటిస్తున్నాను. సవిత నా ఇంట్లో ఉండి చదువుకోక్కర్లేదు. హాస్టల్లో ఉండి చదువుకోమను. అన్ని ఫీజులు నేనే కడతాను. చదువు అయిన తర్వాత క్యాంపస్ సెలెక్షన్లో ఏదైనా మంచి ఉద్యోగంలో చేరమను. అప్పటి వరకు ఈ పెళ్లిని వాయిదా వేసుకోమని చెప్పరా? కావాలంటే ఇదంతా అయ్యే వరకు మేం దాని మొహం కూడా చూడం. ఏ అగ్రిమెంట్ కావాలంటే ఆ అగ్రిమెంటు వాళ్ళనే రాసుకోమను. నేను సంతకాలు చేస్తాను. కనీసం ఈ ఒక్క విషయంలో మా మాట మన్నించమని చెప్పరా? శివరావు గారి చేతులు పట్టుకుని దీనంగా అర్థించారు రాఘవరావు గారు. గాఢంగా నిట్టూర్చాడు శివరావు. సవిత ఎవరు చెప్పినా వినదని ఆయన గ్రహించాడు. నివాస్కి తనే రక్షణ కవచంలా నిలబడి మరీ మాట్లాడుతోంది. ఇటు రాఘవరావు దంపతుల ఆక్రోశంలో కూడా నిజం ఉంది. ఏం చెయ్యాలిప్పుడు? చివరకు ఆయన తలెత్తాడు. చూడు నివాస్, నేను ఒక మాట చెప్తాను విను. ఇది మీకు ఒక అవకాశంగా భావిస్తున్నాను. రాఘవ, నువ్వు కూడా జాగ్రత్తగా విను. నేను చెప్పిన దానికి ఒప్పుకో. ఇరుపక్షాల వాళ్ళు నేను చెప్పింది ఒప్పుకుంటామంటే, నా మాటను గౌరవిస్తామంటే నా మనసులో ఉన్నది చెప్తాను. అప్పటికీ కాదు కూడదంటే మీ ఇద్దరి పెళ్ళి ఇక్కడే ఈ క్షణమే జరిపిస్తాం. ఏమంటారు? అంటూ గంభీరంగా అడిగారు శివరావు గారు. ఇంతకీ శివరావు గారు చెప్పిన ఉపాయమేంటి? దానికి ఇరుపక్షాల వారు అంగీకరిస్తారా? ముఖ్యంగా నివాస సవిత ఒప్పుకుంటారా అనేది తదుపరి భాగంలో తప్పకుండా వినండి. తరువాతి భాగంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ ఎపిసోడ్ అప్లోడ్ చేయంగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోకండి. ధన్యవాదాలు.